దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద టెన్షన్ పడుతూనే దర్శన్తో, నాన్న దర్శన్, నువ్వు శరణ్య ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళండి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య దర్శన్ ఒప్పుకోడని చెప్పి కాన్ఫిడెంట్గా అలా దర్శన్ వైపు చూస్తూ ఉంటే, ఇక దర్శన్ మాత్రం సమీర చెప్పిన ప్లాన్ని గుర్తు చేసుకొని, సరే అమ్మా ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి నవ్వుతూ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక శరణ్య కూడా అలా హ్యాపీగా చూస్తూ ఉంటే, అప్పుడు దర్శన్, శరణ్య నేను తాళి కట్టిన నా భార్యమ్మ, తనతో హనీమూన్కి ఖచ్చితంగా వెళ్తాను. 5 days పాటు మేమిద్దరం బయటకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి మా మధ్య వచ్చిన గ్యాప్ని సరిదిద్దుకుంటామని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దర్శన్ నోటి వెంట ఆ మాట వినగానే ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మ శరణ్య విన్నావు కదా, వెళ్ళి నువ్వు లగేజ్ సంగతి చూడు అని చెప్పి అంటూ ఉంటే, ఇదంతా నిజమేనా అని చెప్పి అనన్య తనని తాను గిల్లి చూసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత దర్శన్ అక్కడి నుండి వచ్చేస్తూ, శరణ్యకు నాకు మధ్య ఉన్న బంధాన్ని తెంచుకోవడానికి అమ్మ ఈ హనీమూన్ అని చెప్పి మనసులో అనుకుంటూ అలా గదిలోకి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.